पश्चिम बंगाल के आदरणीय मुख्यमंत्री सुश्री ममता जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी पश्चिम बंगाल मुख्यमंत्री ममता बनर्जी, केंद्र मंत्रिवर्गंलो ना सहोद्योगी मनसुख मांडिया जी, जॉन बर्ला जी, श्री सुभाष सरकार, नीतीश प्रामाणिक जी, शांतनु ठाकुर, नेता जॉन बिरला, शुभेंदु अधिकारी जी, नीतीश प्रामाणिक, सीएनसीआई कोलकाता की गवर्निंग बॉडी के सदस्यगण, प्रतिपक्ष नायकुडु शुभेंदु अधिकारी, सभी कर्मठ साथी, सीएनसीआई कोलकाता पालक मंडली सभ्युलु, देवी और सज्जनों, आरोग्य रंगानिकी संबंधिंచిన కష్టపడి పనిచేసే సహోద్యోగులందరూ, ఇతర ప్రముఖులు, स्वास्थ्य सुविधाएं पहुंचाने के సోదర సోదరీమణులారా, राष्ट्रीय संकल्पों को मजबूत దేశంలోని ప్రతి పౌరునికి आज हमने నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలను అందించాలనే జాతీయ సంకల్పాన్ని బలోపేతం చేస్తూ ఈ రోజు మనం మరో అడుగు వేశాం. पश्चिम बंगाल के अनेकों नागरिकों के लिए చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఈ రెండవ క్యాంపస్ పశ్చిమ బెంగాల్లోని చాలా మంది పౌరులకు గొప్ప సౌకర్యాన్ని అందించింది. ముఖ్యంగా ఎవరైనా క్యాన్సర్తో పోరాడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. अब कोलकाता के इस आधुनिक अस्पताल की वजह से भी కోల్కతాలోని ఈ ఆధునిక ఆసుపత్రి కారణంగా క్యాన్సర్ చికిత్స, సంబంధిత శస్త్రచికిత్స మరియు చికిత్స ఇప్పుడు మరింత అందుబాటులోకి వస్తాయి. साल की शुरुआत देश ने 15 से 18 साल की उम्र के बच्चों సహచరులారా, నేడు దేశం మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశం కొత్త సంవత్సరాన్ని 15 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు టీకాలు వేయడంతో ప్రారంభించింది. అదే సమయంలో మొదటి వారంలోనే భారతదేశం 150 కోట్ల 1.5 బిలియన్ వ్యాక్సిన్ డోస్ల చారిత్రక మైలురాయిని కూడా సాధిస్తోంది. 150 కోట్ల వ్యాక్సిన్ డోసులు, అది కూడా ఏడాదిలోపే. గణాంకాల ప్రకారం ఇది చాలా పెద్ద సంఖ్య. ప్రపంచంలోని చాలా పెద్ద దేశాలకు ఇది ఆశ్చర్యం కంటే తక్కువ కాదు. కానీ భారతదేశానికి ఇది 130 కోట్ల దేశ ప్రజల శక్తికి చిహ్నం. భారతదేశానికి ఇది కొత్త సంకల్పానికి చిహ్నం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికి ఏదైనా చేయగల ధైర్యం ఉంది. ఇది భారతదేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇది ఆత్మవిశ్వాసానికి చిహ్నం. ఇది ఆత్మ గౌరవానికి ప్రతీక. ये प्रतीक है आत्म गौरव का। मैं आज ఈ రోజు ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సహచరులారా, ఈ మారువేషంలో ఉన్న కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, కరోనాపై పోరాటంలో మా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అంతే ముఖ్యం. ये भेष बदलने वाला कोरोना वायरस है. आज एक बार फिर दुनिया ఈ రోజు ప్రపంచం మరోసారి కరోనా యొక్క కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొంటోంది. हमारे देश में भी इस नए वेरिएंट के कारण ఈ కొత్త వేరియంట్ వల్ల మన దేశంలో కూడా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందుకోసం 150 కోట్ల వ్యాక్సిన్ డోసులు, ఈ రక్షణ కవచం మనకు చాలా ముఖ్యమైనది. నేడు భారతదేశంలోని వయోజన జనాభాలో 90% కంటే ఎక్కువ మంది టీకా యొక్క ఒక మోతాదును పొందారు.
वैक्सीन की एक डोज लग चुकी है। కేవలం सिर्फ 5 5 రోజుల్లోనే दिन के भीतर ही 1.5 కోట్ల మందికి పైగా పిల్లలకు వ్యాక్సిన్ డోస్ను కూడా అందించారు. वैक्सीन की डोज लगाई जा चुकी है। ये उपलब्धि ఈ విజయం पूरे देश దేశానికి చెందినది, हर ప్రతి सरकार ప్రభుత్వానికి చెందినది. की। मैं विशेष ఈ ఘనత సాధించినందుకు उपलब्धि के लिए దేశంలోని శాస్త్రవేత్తలు, देश के वैज्ञानिकों వ్యాక్సిన్ తయారీదారులు, वैक्सीन ఆరోగ్య రంగంలోని మా సహోద్యోగులకు हमारे हेल्थ सेक्टर से जुड़े साथियों का నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. सबके प्रयासों से ही అందరి కృషి వల్లనే దేశం ఆ సంకల్పాన్ని 0 నుంచి ప్రారంభించిన శిఖరాగ్రానికి తీసుకెళ్లింది. शून्य से की थी। साथियों, సహచరులారా, 100 साल की 100 సంవత్సరాల అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కోవటంలో అందరి కృషి, मुकाबले में ఈ స్ఫూర్తి प्रयास किए దేశానికి బలాన్నిస్తోంది. देश को मजबूती ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్తో పోరాడేందుకు कोविड से लड़ने के लिए ప్రాథమిక बेसिक और మరియు क्रिटिकल క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం నుండి दुनिया के सब వేగవంతమైన ఉచిత టీకా ప్రచారం వరకు मुफ्त ఈ శక్తి टीकाकरण నేడు अभियान ప్రతి చోటా కనిపిస్తోంది. तक ये ताकत आज हर तरफ दिख रही है। इतनी भौगोलिक, అనేక భౌగోళిక, आर्थिक ఆర్థిక మరియు సామాజిక వైవిధ్యాలు ఉన్న మన దేశంలో పరీక్ష నుండి టీకా వరకు इतना बड़ा इंफ्रास्ट्रक्चर మనం ఇంత విస్తారమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన వేగం యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. वो पूरी दुनिया के लिए एक उदाहरण बन रहा है। साथियों, సహచరులారా, अंधेरा చీకటి ఎంత దట్టంగా ఉంటే కాంతికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. उतना ही ज्यादा होता है। चुनौतियां పెద్ద సవాళ్లు, बड़ी होती हैं, ధైర్యం అంత ముఖ్యమైనది. మరియు మరింత కష్టం, యుద్ధం మరియు అవసరమైన ఆయుధాలు. जितनी कठिन हो, अस्त्र शस्त्र उतने పశ్చిమ బెంగాల్కు ఇప్పటి వరకు 11 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందించింది. अब तक पश्चिम बंगाल को भी कोरोना वैक्सीन की करीब करीब 11 करोड़ डोज मुफ्त मुहैया कराई जा चुकी है। बंगाल को బెంగాల్కు 1.5 వేలకు పైగా వెంటిలేటర్లు, 9,000 से ज्यादा नए 9 వేలకు పైగా కొత్త ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇచ్చారు. 49 PSA 49 PSA కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు కూడా పనిచేయటం ప్రారంభించాయి. कोरोना से मुकाबले में पश्चिम ఇవి बंगाल కరోనాపై పోరాటంలో साथियों పశ్చిమ బెంగాల్ ప్రజలకు సహాయపడతాయి. कैंसर इंस्टीट्यूट के कैंपस में लगी देश बंधु चित्तरंजन दास जी और महर्षि सुश्रुत की प्रतिमाएं तो हम सभी के लिए సహచరులారా, बहुत बड़ी प्रेरणा। చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ जी कहते थे, దేశబంధు చిత్తరంజన్ దాస్ మరియు మహర్షి సుశ్రుత విగ్రహాలు మనందరికీ గొప్ప ప్రేరణ. लेना चाहता हूं ताकि దేశబంధు గారు అనేవారు, నేను ఈ దేశం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలనుకుంటున్నాను. सुश्रुत स्वास्थ्य నేను ఈ దేశం కోసం జీవించగలను. पुरातन भारतीय ज्ञान के प्रतिबिंब रहे। దానికోసం నేను పనిచేయగలను అని. बीते वर्षों में देशवासियों के स्वास्थ्य से जुड़े संपूर्ण समाधानों के लिए होलिस्टिक మహర్షి సుశ్రుత ఆరోగ్య రంగంలో ప్రాచీన భారతీయ జ్ఞానానికి ప్రతిబింబం. की भावना से आज देश के हेल्थ इंफ्रा को అటువంటి ప్రేరణల కారణంగా प्लानिंग సంవత్సరాలుగా इंटीग्रेटेड దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి పరిష్కారాల కోసం संकल्पों से जोड़ने का काम సమగ్ర పరిష్కారాలు రూపొందించబడ్డాయి. हम हेल्थ सेक्टर में आज जो चुनौतियां हैं సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో साथ साथ ఈ రోజు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయటానికి, निरंतर काम में जुटे हैं, ఆరోగ్య ప్రణాళికను ఏకీకృతం చేయటానికి जो మరియు बीमारियों का कारण बनती है। జాతీయ పరిష్కారాలతో అనుసంధానించడానికి పని జరుగుతోంది.
बीमार होने की स्थिति में इलाज सस्ता ఈ రోజు ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి हमारी सरकार का ध्यान है అలాగే భవిష్యత్తును సురక్షితంగా మార్చడానికి डॉक्टर और मेडिकल మేము నిరంతరం కృషి చేస్తున్నాం विस्तार करके వ్యాధులకు కారణమయ్యే కారకాలను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి साथियों इसलिए అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స చౌకగా మరియు అందుబాటులో ఉండేలా చేయటంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది మరియు अफोर्डेबल हेल्थ केयर అదే సమయంలో వైద్యులు మరియు వైద్యపరమైన ఇన్ఫ్రా సామర్థ్యాన్ని విస్తరించడం ద్వారా ఆరోగ్య సేవలు మెరుగుపరచబడుతున్నాయి प्रिवेंटिव हेल्थ केयर को योग आयुर्वेद फिट इंडिया मूवमेंट यूनिवर्सल సహచరులారా అందువల్ల ఆరోగ్య రంగాన్ని మార్చడానికి దేశం నేడు ప్రివెంటివ్ హెల్త్ అవసరమైన ఆరోగ్య సంరక్షణ సప్లై సైడ్ ఇంటర్వెన్షన్ మరియు మిషన్ మోడ్ ప్రపంచాలకు ఊపునిస్తోంది मदद मिल रही యోగా और दूसरे चरणों से ఆయుర్వేదం जो पानी प्रदूषित ఫిట్ ఇండియా ఉద్యమం देश యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వంటి మార్గాల ద్వారా ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రచారం చేయబడుతోంది हर घर जल अभियान के इसके द्वारा స్వచ్ఛ భారత్ మిషన్ మరియు హర్ ఘర్ జల్ వంటి జాతీయ పథకాలు గ్రామాలను మరియు పేద కుటుంబాలను అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతున్నాయి स्वास्थ्य सुविधाओं से इसलिए वंचित रहे ఆర్సెనిక్ మరియు ఇతర కారణాల వల్ల కలుషితమైన నీరు కూడా దేశంలోని అనేక రాష్ట్రాల్లో క్యాన్సర్కు ప్రధాన కారణం अगर गंभीर बीमारी से ग्रसित होता था ఈ సమస్యను పరిష్కరించడంలో హర్ ఘర్ జల్ అభియాన్ చాలా సహాయం చేస్తోంది वो कर्ज ले अपना घर या जमीन बेचे या फिर इलाज का विचार ही टाल दे సహచరులారా बीमारी तो ऐसी है చాలా కాలంగా మన వద్ద పేద మరియు దిగువ మధ్యతరగతి చికిత్స అందుబాటులో లేనందున లేదా చాలా ఖరీదైనది అయినందున गरीब को ఆరోగ్య సౌకర్యాలు నిరాకరించబడ్డాయి इसी चिंता से बाहर निकालने के लिए పేదవాడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే के लिए निरंतर कदम उठा रहा है అతనికి 2 ఎంపికలు మాత్రమే ఉన్నాయి कैंसर के इलाज के लिए जरूरी दवाओं की कीमत में काफी कमी की गई है अभी मनसुख भाई इसका विस्तार से बता भी रहे थे पश्चिम बंगाल सहित पूरे देश में అతను అప్పు తీసుకోవాలి లేదా తన ఇల్లు లేదా భూమిని అమ్మాలి లేదా చికిత్స చేయాలనే ఆలోచనను విరమించుకోవాలి सस्ते दाम पर दवाइयां క్యాన్సర్ వాది పేరు వినగానే दिए जा रहे పేద మధ్యతరగతి ప్రజలు ధైర్యం కోల్పోయేలా ఉంది की भी 50 से अधिक दवाइयां ఈ విష వలయం నుండి పేదలను బయటపడేయటానికే ఈ ఆందోళన कैंसर की దేశం చౌకైన మరియు అందుబాటులో ఉన్న చికిత్స కోసం विशेष నిరంతర చర్యలు తీసుకుంటోంది स्टोर भी देश भर में चल रहे हैं కొన్నేళ్లుగా క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందుల ధరలు గణనీయంగా తగ్గాయి गरीबों को పశ్చిమ బెంగాల్తో సహా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,000కు పైగా सरकार ने జనౌషధి కేంద్రాల్లో చాలా తక్కువ ధరలకు మందులు సర్జికల్ వస్తువులను అందచేస్తున్నారు वो भी मरीजों के हर साल 3,000 करोड़ रुपए से भी ఈ స్టోర్లలో 50కి పైగా క్యాన్సర్ మందులు కూడా చాలా సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి कोरोनरी स्टैंड्स की తక్కువ ధరకే క్యాన్సర్ మందులను అందించేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక అమృత్ స్టోర్లు కూడా నడుస్తున్నాయి साढ़े ఈ ప్రభుత్వ సేవా దృక్పథం సున్నితత్వం से ज्यादा बच रहे పేదలకు సరసమైన వైద్యం అందేలా సహాయం చేస్తోంది नी इम्प्लांट्स की ప్రభుత్వం 500కు పైగా మందుల ధరలను నియంత్రించింది उसका రోగులకు ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఆదా చేస్తోంది हमारे बुजुर्ग కరోనరీ స్టంట్ల ధరను నిర్ణయించడం వల్ల पुरुषों హృద్రోగులకు ప్రతి సంవత్సరం का लाभ हुआ 4,500 కోట్లకు పైగా ఆదా అవుతోంది बुजुर्ग मरीजों से 1,500 करोड़ रुपया మోకాలి ఇంప్లాంట్స్ ఖర్చు తగ్గించేందుకు हर वर्ष बच ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన सरकार
మా వృద్ధ సహచరులు దాని నుండి ప్రత్యేక ప్రయోజనం పొందారు. దీనివల్ల వృద్ధ రోగుల నుంచి ఏటా 1500 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం సహాయంతో 12 లక్షల మంది పేద రోగులకు ఉచిత డయాలసిస్ సౌకర్యం లభించింది. ఇది కాకుండా తన వద్ద 520 కోట్లకు పైగా మిగిలి ఉంది. సహచరులారా, ఆయుష్మాన్ భారత్ పథకం నేడు అందుబాటులో ఉంది మరియు సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో ఇది గ్లోబల్ బెంచ్ మార్క్ మారుతోంది. PMJAY కింద దేశవ్యాప్తంగా 2,60,00,000 మంది రోగులు తమ ఉచిత చికిత్సను ఆసుపత్రుల్లో పొందారు. ఈ పథకం లేకుంటే ఈ రోగుల చికిత్సకు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. సహచరులారా, ఆయుష్మాన్ భారత్ ద్వారా 17 లక్షల మందికి పైగా క్యాన్సర్ రోగులు కూడా ప్రయోజనం పొందారు. కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా శస్త్రచికిత్స ఏదైనా ఈ రోగులకు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. ఆలోచించండి, ప్రభుత్వం కృషి చేయకుంటే ఎంతో మంది పేదల జీవితాలు కష్టాల్లో కూరుకుపోయేవి లేదా ఎన్ని కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోయేవి. సహచరులారా, ఆయుష్మాన్ భారత్ కేవలం ఉచిత చికిత్స మాత్రమే కాదు, ముందస్తుగా గుర్తించడం, ముందస్తు చికిత్స కూడా. ఇది చాలా ప్రభావవంతంగా కూడా నిరూపించబడింది. క్యాన్సర్ వంటి అన్ని తీవ్రమైన వ్యాధులకు ఇది చాలా అవసరం. కాకపోతే మనకు చాలా సందర్భాలలో వ్యాధి నయం చేయలేని చివరి దశలోనే క్యాన్సర్ కనుగొనబడింది. ఈ సమస్యను అధిగమించడానికి మధుమేహం, రక్తపోటు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పై దృష్టి సారిస్తున్నారు. हाइपरटेंशन और कैंसर की स्क्रीनिंग पर बल दिया जा रहा है. ఆయుష్మాన్ భారత్ పథకం కింద గ్రామాల్లో నిర్మిస్తున్న వేల సంఖ్యలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బెంగాల్లో కూడా 5,000కు పైగా ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. నోటి క్యాన్సర్, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ కోసం దేశవ్యాప్తంగా సుమారు 15 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించబడింది. స్క్రీనింగ్ తర్వాత లక్షణాలు కనిపించిన వారికి చికిత్స చేయటానికి వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు గ్రామ స్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు. సహచరులారా, మరొక పెద్ద సమస్య మన ఆరోగ్య రంగం డిమాండ్ మరియు సరఫరా మధ్య భారీ అంతరం. వైద్యులు మరియు ఇతర ఆరోగ్య నిపుణులు లేదా ఆరోగ్య మౌలిక సదుపాయాలు డిమాండ్ మరియు సరఫరా మధ్య ఈ ఖాళీని పూరించటానికి ఈరోజు దేశంలో మిషన్ మోడ్లో పని జరుగుతోంది. अंडर ग्रेजुएट और पोस्ट ग्रेजुएट सीटों की संख्या 2014 సంవత్సరం వరకు దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య దాదాపు 90,000. గత 7 ఏళ్లలో వీటికి కొత్తగా 60,000 సీట్లు వచ్చాయి. 2014లో ఇక్కడ 6 ఎయిమ్స్ మాత్రమే ఉండేవి. నేడు దేశం 22 ఎయిమ్స్ కూడిన బలమైన నెట్వర్క్ దిశగా పయనిస్తోంది. భారతదేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఉండాలి అన్న విషయంపై కసరత్తు జరుగుతోంది.
कैंसर जैसी गंभीर बीमारियों के ఈ సంస్థలన్నింటిలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు సౌకర్యాలు జోడింపబడుతున్నాయి. को मजबूत करने के लिए దేశంలో క్యాన్సర్ సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి 19 రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు మరియు 20 తృతీయ కేర్ క్యాన్సర్ సెంటర్లు కూడా మంజూరు చేయబడ్డాయి. 30కి పైగా ఇన్స్టిట్యూట్లలో పనులు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కూడా కోల్కతా, ముర్షిదాబాద్, బర్ధమాన్లోని మెడికల్ కాలేజీలు ఇప్పుడు క్యాన్సర్ రోగులకు మరింత సులభంగా చికిత్స చేయగలుగుతాయి. ఈ ప్రయత్నాలన్నీ మన దేశంలో వైద్యుల లభ్యతపై భారీ ప్రభావం చూపుతాయి. గత 70 ఏళ్లలో దేశంలో ఎంతమంది డాక్టర్లు తయారయ్యారో వచ్చే 10 ఏళ్లలో దేశంలో అంతమంది డాక్టర్లు తయారవుతారు. సహచరులారా, గత సంవత్సరం దేశంలో ప్రారంభింపబడిన 2 పెద్ద జాతీయ ప్రచారాలు భారతదేశ ఆరోగ్య రంగాన్ని ఆధునీకరించడంలో కూడా చాలా దోహదపడ్డాయి. ఆయుష్మాన్ భారత్, డిజిటల్ హెల్త్ మిషన్ చికిత్సలో దేశవాసుల సౌకర్యాన్ని పెంచుతుంది. మెడికల్ హిస్టరీ యొక్క డిజిటల్ రికార్డులు చికిత్సను సులభతరం చేస్తాయి మరియు ప్రభావవంతంగా చేస్తాయి. చిన్న రోగాల కోసం ఆసుపత్రి సందర్శనల ఇబ్బందులను తగ్గిస్తాయి మరియు చికిత్సకు అదనపు ఖర్చును నివారిస్తాయి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నుండి క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు పెద్ద నగరాలతో పాటు జిల్లా మరియు బ్లాక్ స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం కింద పశ్చిమ బెంగాల్కు 5 ఏళ్లలో 2.5 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ వచ్చేలా చూసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు కానుండగా సుమారు 1000 అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు పనిచేయనున్నాయి. డజన్ల కొద్దీ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు నిర్మించబడతాయి. జిల్లా ఆసుపత్రుల్లో వందలాది క్రిటికల్ కేర్ బెడ్ల కొత్త సామర్థ్యం సృష్టించబడుతుంది. ఇలాంటి ప్రయత్నాలతో భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారిని మరింత మెరుగైన రీతిలో ఎదుర్కోగలుగుతాం. భారతదేశాన్ని ఆరోగ్యంగా సమర్థంగా మార్చాలనే ఈ ప్రచారం ఇలాగే కొనసాగుతుంది. నేను మళ్ళీ పౌరులందరినీ కోరుతున్నాను, అప్రమత్తంగా ఉండండి, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి మమతా దీదీ సమయాన్ని వెచ్చించారు. వారికి కూడా చాలా ధన్యవాదాలు. आप सबको अनेक अनेक शुभकामनाएं देता हूं. बहुत बहुत धन्यवाद.